కలర్ఫుల్గా ఫ్లవర్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ అయితే స్కిప్ చేయొద్దండి. మధ్యలో నొక్కండి. కొంచెం మనం ఆ యాడ్స్ షాపింగ్ చేసినట్టు అట్లయితే ఉంటుంది, మనకు బెనిఫిట్ ఉంటుంది. ఎవరు కూడా కానీ యాడ్స్ అయితే స్కిప్ చేయొద్దండి. లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా మంచి లొకేషన్, అందరూ కూడా చూడండి. చూసారా, అవైతే తంగేడు పూలు చాలా బాగా కనిపిస్తాయి. చూడండి, ఎల్లో వైట్ సూపర్ కనిపిస్తున్నాయి. చూసారా, ఇక్కడైతే చూడండి, ఆ గోకుల చూడండి ఎంత బాగా పోతుందో. నా సౌండ్ వినే పోయింది. చూడండి, ఇక్కడైతే వాకింగ్ చేయొచ్చు. నేనైతే పిల్లలు ఈ ఈ పార్క్ దగ్గరనే స్కూల్ ఉంది, స్కూల్లో పిల్లలు వదిలేస్తాను, ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తాను. ఇదైతే అల్బర్షా అదేకా అంటే అరబ్బీలో అదేకా అంటారు. పార్కుకి వచ్చానమాట వాకింగ్ చేద్దామని. చూడండి, తెల్లారితోనే ఎంత ఎండలు ఉన్నాయో. ఇక్కడంతా అది గ్రిల్ వేశారు కదా, అదంతా పార్కులో వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది కదా, ఆ నీళ్ళకంతా చూడండి అక్కడ నా నీడే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనే చూస్తే అట్లా నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూడండి దుబాయ్లో పార్క్ ఎట్లుందో అని చెప్పేసి వీడియో తీశాను. కలర్ఫుల్తో అయితే చాలా బాగుంది పార్క్ అయితే. చూసారా, మన ఇండియాలో అయితే నేనైతే చూడలేదు పార్కు. ఇక్కడ దుబాయ్లో అయితే చాలా బాగుంటాయి పార్కులు. చూడండి, ఇక్కడైతే బాగా గువ్వలకు ప్రతిదానికి కూడా జంతువులకు వాటర్ పెడతారు. చాలా బాగుంటుంది. ఇంత గ్రీన్గా ఉండదంటే, అంత గ్రీన్గా అనిపిస్తుందంటే నీళ్ళు అయితే ఫుల్ సప్లై ఉంటుంది. నీళ్ళు లేకపోతే ఈ పక్క చాలా ఎండలు, అస్సలు బతకవు. ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. చూడండి, ఇప్పుడు ఆడ కూడా చూడండి, ఈ మారి ఆటోమేటిక్గా పెట్టేస్తారనమాట. ఎలా ఉంది పార్కు? కామెంట్ చేయండి. మీకు నచ్చితే అందరూ కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి నేను ఇంకా మరిన్ని వీడియోలు తీసి పెడతాను. ఎట్లున్నదో వీడియో, ఈ వీడియో ఎట్లున్నదో, ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టినా అవి ఎట్లున్నాయో కామెంట్ చేయండి. చూసారా, డైలీ తెల్లారితో వచ్చి ఇదంతా వాకింగ్ చేస్తాను. నేను వాకింగ్ చేస్తాను కదా, వీడియో ఎందుకు తీయకూడదు అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను, వీడియో తీసి పెడతాను. చూసారా, వేప చెట్లు అయితే భలే ఉన్నాయి. చూడండి, ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో. ఈ నీళ్ళల్లో అయితే నేను ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఇట్లా తిరిగేటప్పుడు నీళ్ళల్లో అయితే పోయి కొంతసేపు ఆ నీళ్ళల్లోనే కూర్చుంటాను, చల్లగా ఉంటుంది. ఇక్కడైతే చూడండి, చెత్త పడేసేదానికి ఏదైనా వాటర్ బాటిల్ కానీ అట్లాంటివి పడేసేదానికి అనమాట. వాటికి డోర్ కూడా ఉంటుంది, మనం పడేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేయాల. చూసారా, ఈ పార్క్ అయితే 3 రౌండ్స్ వేస్తాను నేను. అంటే దూరం ఎక్కువ ఏమి ఉండదు, చిన్నదే పార్కు. అంటే ఎట్టుబట్టినా ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. చూసారా, అక్కడైతే బాల్ ఆట అట్లా ఆడుకునేదానికి అనమాట. చూసారా, అక్కడ కనిపిస్తుంది కదా, ఆడ బాల్ ఆట ఆడతారు. చూడండి, చాలా బాగుంది. చెత్త పడేసేదానికి, బాటిల్స్ అట్ట పడేసేదానికి పర్పుల్ కలర్ ఫ్లవర్ చూడండి. ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము. కాకపోతే స్మెల్ ఏం రాదు, బాగా షోగా ఉంటుంది అంతే. నేను కూడా తెచ్చి గుండీల్లో నాటి పెట్టినాను, కుంపట్లలో నాటి పెట్టాను అనమాట మా ఇంట్లో. చూసారా, అవి లైట్లు చూడండి ఎంత బాగున్నాయి లైట్లు, చిన్న చిన్న లైట్లు షోగా బాగున్నాయి. ఇప్పుడైతే చూడండి, స్టార్టింగ్లో ఎండ కనిపించింది, ఇప్పుడప్పుడే చూడండి మోడాలు మేఘాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఎక్కడో వర్షం అయితే వస్తుంది, ఇక్కడ ఎండ కూడా తగ్గింది. చూసారా, ఈ లైట్లు అయితే చాలా బాగున్నాయి. నైట్ అయితే సూపర్గా కలర్ఫుల్గా ఉంటాయి లైట్లు. నేను తెల్లారితే 8కి వచ్చాను, 7:30కి అయితే పిల్లలు స్కూల్లో వదిలేసి 8కి వచ్చాను అనమాట పార్కు. చూసారా, ఒక సైడ్ వైట్ కలర్ ఫ్లవర్స్, ఇంకొక సైడ్ పర్పుల్ కలర్
ఫ్లవర్స్, ఆ చెట్లు, ఆ వాతావరణము సూపర్గా ఉంది. మా పిల్లోలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఇంక వాకింగ్ చేసుకొని కొంతసేపు అట్లా వీడియో తీసుకొని పిల్లోలు దొడుకుమదంలే అని చెప్పేసి ఇక్కడే ఉన్నాను. ఎండ తల 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 అనేస్తుంది. ఈ ఫ్లవర్ చూడండి, రెడ్ కలర్లో బాగున్నాయి. చూసారా? అదైతే కెమెరాలు చూడండి, సీసీ కెమెరాలు. పార్కులో కూడా సీసీ కెమెరాలు అయితే పెట్టేస్తారు. ఈ అరబ్బీ కంట్రీస్లో పార్కుల్లో కానీ రోడ్డులో కానీ ప్రతి తాన ఉంటాయి కెమెరాలు అయితే, సీసీ కెమెరాలు. కానీ చాలా బాగుంది. బెంచీలు అయితే సూపర్గా ఉన్నాయి కూర్చునేదానికైతే. చూసారా? గ్రాస్ అదంతా చాలా బాగుంది కదా. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే కరెంట్ అనమాట, మోటార్ వేసేదానికి స్టార్టర్ పెట్టారు ఇక్కడ. చూడండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అక్కడ కనిపించేది అయితే నా నీడ చూడండి. నీళ్ళు అయితే ఇక్కడ పైపు పోయిందనమాట, జాయింట్ ఊడిపోయింది. జాయింట్ ఊడిపోబట్టి అట్లా నీళ్ళు బయట వచ్చేస్తున్నాయి. అక్కడైతే ఇండ్లు కనిపిస్తున్నాయి. ఈడైతే పిల్లలకు చూడండి, చిన్న పిల్లోళ్ళు వస్తారు కదా, పెద్దోళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఉంటారు, చిన్న పిల్లోళ్ళు అయితే ఇక్కడ ఆడుకుంటారు. భయం అయితే ఏముండదు, కెమెరాలు ఉన్నాయి కాబట్టి భయం అయితే ఉండదు. పిల్లోళ్ళు చూసుకుంటూ ఉండొచ్చు. గేట్ దగ్గర అయితే వాచ్మెన్ ఉంటాడు. పిల్లోళ్ళు కానీ అట్లా ఎవరు బయట పోయేదానికైతే పోలేరు. చూసారా? చూడండి ఎంత బాగున్నాయో. స్లైడ్ అంతా బాగుంది కదా. చిన్న పిల్లలకు, పెద్ద పెద్దవి అయితే కాదు చూడండి, చిన్న చిన్నవి అన్నీ. పిల్లలకి సేఫ్టీగా చూడండి. ఉయ్యాలు అయితే ఎంత బాగున్నాయో, కూర్చునేదానికి ఈ పక్క ఆ పక్క పట్టుకోవచ్చు. కూర్చునేదానికి కూడా బాగా పీట మారు ఉన్నాయి. ఇక్కడ చుట్టూరు బెంచీలు చూడండి, అవి అయితే టాయిలెట్స్. ఇక్కడైతే క్లీన్ చేసేవాళ్ళు ఏదైనా చెత్త, టిష్యూ పేపర్లు అట్లా ఏమన్నా పడేస్తారు కదా, వాళ్ళు తీస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకైతే బాగా సేఫ్టీగా ఉంటుంది ఇక్కడైతే. ఎవరన్నా అల్లబర్ష దగ్గర ఉంటే కన్నా, పార్క్ తెలియని వాళ్ళు ఉంటే కన్నా, మన ఇండియా ఫ్యామిలీస్ అట్లుంటే కన్నా వచ్చి బాగా పిల్లోళ్ళు ఆడిపించుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా పిల్లోళ్ళు ఆడుకుంటారు. పక్కనే పెద్ద సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఏమన్నా కావాలంటే తెచ్చుకోవచ్చు, కూర్చోవచ్చు, తినచ్చు. అట్లా బాగుంది. ఇక్కడ చాలా బాగా నచ్చింది కాబట్టి వీడియో తీసి అయితే పెడతా ఉన్నాను. దుబాయ్ అల్ బర్ష అదీకా. చూసారా? నేనైతే కొంతసేపు కూర్చొని ఇక్కడే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే గార్డెన్ కానీ ఏదన్నా కానీ దుబాయ్కి అదే పనిగా రావాలంటే రాలేరు కదా, ప్రతి ఒక్కరూ రాలేరు కదా, ఎవరో కొంతమంది వస్తారు. అందుకని చెప్పేసి రానోళ్ళు రాకన్నా ఉండే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను. చాలామంది అయితే చెప్తారు, నువ్వు ఎక్కడికన్నా బయట వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టచ్చు కదా, మేము కూడా చూస్తాము ఆ మాట అనేసి. చూసారా? చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, పిల్లోళ్ళు పడిపోకుండా బాగా గ్లాస్ మారుంది. ఈ పక్క పక్క కాలు పెట్టేయచ్చు, పిల్లోళ్ళు కూర్చొని పోవచ్చు. సూపర్గా ఉంది. చూడండి చూడండి ఫ్లవర్స్ చూడండి, సూపర్ ఫ్లవర్స్. ఇక్కడ అంతా లైట్లు చూడండి, చిన్న చిన్నవి, పెద్ద లైట్లు అయితే కాదు, మరీ పొడవు కాదు, కిందికి అందేడుగా ఉన్నాయి చూడండి. చూసారా? మనకైతే పార్కులో ఇండియాలో అయితే ఈ మారి బెంచీలు వేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే
ప్రతి పార్కులోన బెంచీలు వేస్తారు. బాగుంటుంది కూర్చునేదానికి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఏమన్నా టీ కాఫీ అట్లాంటివి తెచ్చుకోవచ్చు. కూర్చొని తాగి ఫ్రెండ్స్తో వస్తారు అందరూ కూడా. ఇప్పుడు తెల్లారితోనే కాబట్టి ఎవరు లేరు. సాయంత్రం అయితే పార్కు నిండుకుంటారు జనాలు అయితే. తెల్లారితో నేను వచ్చినది 7:30కి అట్లా వచ్చినాను కదా, కాబట్టి ఎవరు లేరు. సాయంత్రం 4 గంటల పన్నెంటైతే ఫుల్గా ఉంటారు జనాలు. ఈ చుట్టుపక్కల ఈ పార్కు చుట్టూరు ఇండ్లు అయితే ఉన్నాయి. అక్కడ పిల్లోళ్ళందరూ వచ్చి ఆడుకుంటారు. అదైతే ఖర్జూరపు చెట్టు చూడండి. ఇక్కడైతే ప్రతి ఇంటికి కూడా కానీ ఖర్జూరపు చెట్టు ఉంటుంది. ప్రతి ఇంట్లో ఖర్జూరపు చెట్టు లేని ఇల్లు అంటూ ఉండదు. అన్ని ఇళ్ళలోనే ఖర్జూరపు చెట్టు ఉంటుంది. చూసారా ఆ లైట్లు? నైట్ అయితే సూపర్ ప్లేస్. నేను తెల్లవారితోనే వచ్చాను కాబట్టి అంత అనిపించలేదు, కానీ వీడియో నైట్ అయితే లైట్లతో బాగుంటుంది. అంటే ఇప్పుడు పార్క్ అంత నీట్గా కనిపిస్తుంది. నైట్ అయితే లైటింగ్స్తో సూపర్గా ఉంటుందన్నమాట. చూసారా? పిల్లోళ్ళు అక్కడ ఆడుకుంటారు, ఇక్కడ బెంచీల పైన కూర్చోవచ్చు ప్రశాంతంగా. టీ కాఫీ తెచ్చుకోవచ్చు. అంటే టీ కాఫీ అట్లాంటివన్నీ దొరకవు. కాఫీ షాప్ అయితే లేదు ఇక్కడ. మనం ఇంటికానింటే తెచ్చుకోవాలి. లేదంటే బయట కొంచెం అట్లా పోతే కన్నా 200 మీటర్స్ పోతే కన్నా అక్కడ కాఫీ షాప్ ఉంటుంది. అక్కడైతే తీసుకొచ్చుకోవచ్చు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మరింత కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. యాడ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.